Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం కదా. క్వశ్చన్స్ 50 నుంచి 55 వరకు ఉండే 6 కాన్సెప్ట్లు ఇందులో చూద్దాము. ఇక్కడ మనకు 50 నుంచి 55 వరకు ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషను, ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషను, డిప్రిషియేషన్ అండ్ రిజర్వ్స్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఇది బీఆర్ఎస్, సబ్సిడరీ బుక్స్ ఇంక్లూడింగ్ క్యాష్ బుక్, ఇది సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. ఈ పాయింట్ల గురించి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఈ కంపెనీల యాక్ట్ గురించి చూద్దాం. ఇక్కడ కంపెనీస్ యాక్ట్ 2013 అంటే 2013 ప్రకారం భారతదేశంలోని కంపెనీల స్థాపన, నిర్వహణ బాధ్యతలు నియంత్రించే ఇది అతి పెద్ద చట్టం. ఇది ఇక్కడ యూజ్ ఆఫ్ అక్యూరల్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, ఇది అక్రూవల్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇది ప్రోత్సహిస్తుంది. దీని ప్రకారము ప్రతి కంపెనీ తన బుక్ ఆఫ్ అకౌంట్స్ను తప్పనిసరిగా డబుల్ ఎంట్రీ సిస్టము మరియు అక్రూవల్ అక్రూవల్ బేసిస్లో నగదు వచ్చినా రాకపోయినా లావాదేవీ జరిగినప్పుడు నమోదు చేయడం పద్ధతిలోనే నిర్వహించాలి. ఇది మనకు వాటిలో ఇచ్చుండేవి. ఇది బేసిస్ ఆఫ్ మెయింటైనింగ్ కంపెనీ బుక్స్ అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇది రెండో ఆప్షన్ ఏమంటే ఫిల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్ ఏజిఎం, ఆర్థిక నివేదికల సమర్పణ. మనకు ఇది సెక్షన్ 219 ప్రకారము ఇది ప్రతి వార్షిక సర్వసభ్య సమావేశంలో యాన్యువల్ జనరల్ మీటింగ్లో కంపెనీ తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను స్టేక్ హోల్డర్ల ముందు ఉంచాలి. ఇది కంపెనీ ఆర్థిక స్థితులను స్పష్టంగా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ చూపిస్తుంది. ఇది జవాబు. ఇక్కడ కంప్లయన్స్ విత్ ఫార్మల్ ఇన్ షెడ్యూల్ 3 ఫార్మేట్ పాటించడం అంటే కంపెనీలు తమ బ్యాలెన్స్ షీటు మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ను ఎలా పడితే అలా తయారు చేయకూడదు. కంపెనీల చట్టంలోని షెడ్యూల్ 3లో ఇచ్చిన నిర్దిష్ట ఫార్మేట్లోనే వీటిని రూపొందించాలి. ఇది అప్లికబుల్ టు కంపెనీస్ నాట్ గవర్న్డ్ బై స్పెషల్ యాక్ట్స్ అనమాట. ఇది నాలుగవది ఏమంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికేషన్. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను తయారు చేసేటప్పుడు ప్రభుత్వం నోటిఫై చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్నే కంపెనీ ఖచ్చితంగా పాటించాలి. ఇది మ్యాండేటరీ కంపెనీస్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సెక్షన్ 218 అనేది ఈ కంపెనీల చట్టము బుక్ ఆఫ్ అకౌంట్స్ నిర్వహణ గురించి చెప్తుంది. సెక్షన్ 219 అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ షెడ్యూల్ 3 ప్రాముఖ్యత వివరిస్తుంది. ఈ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని కంపెనీలు పారదర్శకంగా ఉండాలని ఈ చట్టం చెబుతుంది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఈ వివరణ ఇలాగ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా ఇచ్చారు. యూజ్ ఆఫ్ యాక్యూరల్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్, దీనికి బేసిస్ ఫర్ మెయింటైనింగ్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్. ఇది వచ్చినా రాకపోయినా ఈ మనకు అప్పులను కూడా బుక్లో చూపించాలని ఉందన్నమాట. ఇక్కడ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎట్ ఏజిఎం, ఈ బి వచ్చి సెక్షన్ 219 రిక్వైర్మెంట్ ఫర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీస్ విత్ ఫార్మేట్ అండ్ షెడ్యూల్ 3 సికి వచ్చేసి అప్లికబుల్ టు కంపెనీస్ నాట్ గవర్న్డ్ బై స్పెషల్ యాక్ట్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికేషన్ అనేది మ్యాండేటరీ కంపెనీస్ విత్ నోటిఫైడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ మనము కాలం 1లో ఏమిచ్చున్నారు? యూజ్ ఆఫ్ అక్యూరల్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఇక్కడ ఇది ఏ అనమాట. ఇది ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎట్ ఏజిఎం, కంపెనీస్ విత్ ఫార్మేట్ ఇన్ షెడ్యూల్ 3, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికేషన్, ఇవి మ్యాండేటరీ. ఇవన్నీ కూడా ఆప్షన్స్. మనకి ఇది ఈ ఏలో 1కి 4, బికి 2 మనం చూసాం కదా. మిగతా ఆప్షన్స్ ఇవి. ఇక్కడ లాజికల్ మ్యాచింగ్ ఏమంటే యాక్యూరల్ ప్లస్ డబుల్ ఎంట్రీ బేసిస్, బి అనేది సెక్షన్ 290 ప్రకారము, సి అనేది షెడ్యూల్ 3 అప్లికబుల్ అవుతుంది, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది డి చెప్తుంది అనమాట. మిగతావన్నీ కూడా ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. 219 షెడ్యూల్ 3 ప్రకారము. ఇంకొకటి రాంగ్లీ స్టాట్యుటరీ మ్యాచింగ్ ఉంది. యాక్యూరల్ అంటే బుక్స్, సెక్షన్ 219 అంటే స్టేట్మెంట్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ లేదా ప్రత్యేక జర్నల్స్ అనేవి ఈ అకౌంటింగ్ ప్రక్రియని మళ్ళీ ఈజీ చేస్తాయి అన్నమాట. ఇవి మనకు బుక్లో ఇక్కడ ఇది సులభంగా మార్చే అద్భుతమైన సాధనాలు ఇవి. మనకు రోజులో వందల్లో
వ్యాపారం జరుగుతూ ఉంటే అన్నిటిని ఒక జర్నల్ బుక్‌లో రాయడం కష్టమవుతది. అందుకని డిఫరెంట్ సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆపరేషన్ బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయి. ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అవుతుంది. దీని మీదనే క్వెషన్ వచ్చింది. ఒకే జర్నల్ బుక్ ఉన్నిందంటే ఒకే వ్యక్తి పని చేయాలా? కానీ సబ్సిడరీ బుక్స్ ఉండడం వల్ల ఒక్కొక్క బుక్‌ని ఒక్కొక్కరు చూడొచ్చు. ఒక్కొక్క అకౌంటెంటు. ఒకరు క్యాష్ బుక్ చూస్తారు. ఇంకొకరు పర్చేజ్ బుక్ చూస్తారు. ఇంకొకరు ఇంకేదైనా బుక్ చూస్తారు. దీనివల్ల వాళ్ళకి అదే పని చేయడం వల్ల స్పెషలైజేషన్ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఒక వ్యక్తి పదే పదే ఒకే లావాదేవీలను క్రెడిట్ సేల్స్ మాత్రమే చూస్తున్నాడనుకోండి, అతనికి బాగా ఐడియా వచ్చేస్తుంది. నైపుణ్యం పెరుగుతుంది. తప్పులు జరగకుండా చూసుకోవచ్చనమాట. మనకు ఈజీగా అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకేదన్నా అప్పు కొనుగోళ్ళు, క్రెడిట్ కావాలంటే మనము ఆ మెయిన్ జర్నల్‌లో అయితే అన్నీ ఉంటాయి. కానీ మెయిన్ జర్నల్‌లో వెతకాల్సిన పనకుండా నేరుగా పర్చేజ్ బుక్‌లో చూస్తే క్షణాల్లో, నిమిషాల్లో దొరుకుతుంది. మన ఇంటర్నల్ ఆడిట్‌కి గూడా మనకు ఈజీగా ఉంటుంది. ఇంటర్నల్ చెక్‌కి ఫ్రాడ్స్ జరగకుండా ఉంటుంది. మనకు లెడ్జర్ పోస్టింగ్ గూడా ఈజీ అయిపోతుంది. చిన్న చిన్న లావాదేవీలను విడివిడిగా లెడ్జర్‌లోకి మార్చకుండా ఈ బుక్‌లో చివరన వచ్చే టోటల్‌ని నేరుగా లెడ్జర్ బుక్‌లోకి పోస్ట్ చేయొచ్చు. ఈ సబ్సిడరీ బుక్స్ అనేటివి అకౌంటింగ్ విభాగాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి, తప్పులు తగ్గించడానికి మరియు రిపోర్టింగ్ వేగవంతంగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ముఖ్యమైన సబ్సిడరీ బుక్స్ రకాలు ఇక్కడ చూద్దాము. ఇక్కడ క్యాష్ బుక్ అంటే నగదు మరియు బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు. పర్చేజ్ బుక్ అంటే కేవలం అప్పుపై కొనుగోలు చేసిన సరుకుల వివరాలు. సేల్స్ బుక్ అంటే అప్పుపై అమ్మిన సరుకుల వివరాలు. పర్చేజ్ రిటర్న్స్ అంటే కొనుగోలు చేసి తిరిగి పంపిన సరుకులు. అలాగే సేల్స్ రిటర్న్స్ అంటే అమ్మిన తర్వాత కస్టమర్ల నుంచి వెనక్కి వచ్చిన సరుకులు. ఈ జర్నల్ ప్రాపర్ అంటే పైన ఉన్న అన్ని లావాదేవీల్లోని దే దేనిలో నాని లావాదేవీలు. ఉదాహరణకి క్రెడిట్‌పై ఆస్తుల కొనుగోలు లాంటివన్నమాట. ఇక్కడ క్వెషన్ చూద్దాము. 51 క్వెషను. ఒక పెద్ద సంస్థ అనుబంధ పుస్తకాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రాథమిక కార్యాచరణ ప్రయోజనాన్ని కింది వాటిలో ఏది ప్రతిబింబిస్తుంది? మనం చూసాం కదా! వర్క్ డివిజను, ఫాస్టర్ మరియు ప్రత్యేక ట్రాన్సాక్షన్ రికార్డింగ్‌ని అనుమతిస్తుంది ఇది. మిగతావి బ్యాలెన్స్ షీట్‌లో ఎంట్రీలను తగ్గిస్తుంది. ఇవి ఇవి సరైనవి కాదు. డిపార్ట్‌మెంట్ అంతా ఏకైతే అకౌంటు వచ్చేసి లెడ్జర్‌లు ఇవ్వాల్సిన ఇదంతా కాదనమాట. కాబట్టి జర్నలు మనకు వర్క్ డివిజన్‌ని ఇది ఇచ్చేస్తుంది. కాబట్టి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇక్కడ ఇంగ్లీష్‌లో రెడ్యూసెస్ నంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇవేవి కాదు. ఎనేబుల్స్ వర్క్ డివిజన్ ఆఫ్ వర్క్ అండ్ స్పెషలైజ్డ్ రికార్డింగ్ అనమాట. కరెక్ట్ ఆప్షను 3 మనకు ఇది డివిజన్ ఆఫ్ వర్క్, ఫాస్టర్ రికార్డింగు, స్పెషలైజేషను, బెనిఫిట్ బెటర్ ఎఫిషియన్సీ, బ్యాలెన్స్ షీట్ అన్అఫెక్టెడ్ అనమాట మిగతావి. లెడ్జర్స్ ఆర్ స్టిల్ అన్నెసెసరీ. ఇక్కడ పర్చేజు, సేల్స్, క్యాష్‌కి మనం సెపరేట్ బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. మన అకౌంటింగ్ ప్రక్రియలో లావాదేవీలు జరిగిన వెంటనే మొట్టమొదటిసారి ఎక్కడైతే మనకు నమోదవుతాయో దాన్ని బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. ఇందులో జర్నల్ అనేది అత్యంత ప్రధానమైనది. దీన్నే ప్రాథమిక పుస్తకం అని కూడా అంటారనమాట. ఇక్కడ దీని అసలు నమోదు పుస్తకం ది బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. మనకు ఏ ఇతర పుస్తకంలో రాసే కంటే ముందుగా జర్నల్‌లో గాని దాన్ని ఎంటర్ చేసామంటే దీన్ని ప్రైమరీ బుక్ లేదా ఫస్ట్ బుక్ ఆఫ్ ఎంట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక క్రోనలాజికల్ తేదీ ప్రకారంగా టైం ప్రకారం రాస్తారు. ప్రతిదాన్ని డేట్ వైజ్ రాస్తారు కాబట్టి ఏ రోజు ఏ లావాదేవీ జరిగిందో డేట్ వైజ్ మనం నీట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ జర్నల్‌లో ప్రతి లావాదేవీలని డెబిట్ మరియు క్రెడిట్ కింద మనం మొదట్లోనే వస్తుందిది అని 2 అంశాలుగా విడగొట్టి నమోదు చేస్తారు. ఇది అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈ ఈక్వేషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకునేదానికి ఉపయోగపడుతుంది. ప్రతి జర్నల్ ఎంట్రీ కింద ఆ లావాదేవీ ఎందుకు జరిపే కింద నరేషన్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని చూసినప్పుడు మనము ఇది దేనికి సంబంధించి ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది లెడ్జర్‌కి ఇది బేసిస్ అవుతుందనమాట. జర్నల్ తర్వాత లెడ్జర్ అనేది వస్తది. జర్నల్ తర్వాతే లావాదేవీలు లెడ్జర్‌లోకి మార్చబడతాయి. దీన్ని పోస్టింగ్స్ అంటారు. జర్నల్ లేకపోతే లెడ్జర్ అకౌంట్లు తయారు చేయడం అసాధ్యము. తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. డైరెక్ట్‌గా లెడ్జర్ చేసామంటే చాలా తప్పులయిపోతాయి. జర్నల్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే లావాదేవీలను విశ్లేషించి ఏ అకౌంట్ డెబిట్ చేయాలో, దేన్ని క్రెడిట్ చేయాలో ఇది డిసైడ్ చేస్తుంది. పరిపూర్ణ సమాచారము, తేదీ, మొత్తము, వివరణ అన్నీ ఉంటాయి. తప్పుల నివారణ డెబిట్, క్రెడిట్ అప్పటికప్పుడు టాలీ అయిపోతా ఉంటే లెక్కల్లో పొరపాట్లు జరిగితే వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒక డైరీ లాంటిది. వ్యాపారంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఒక సిస్టమాటిక్‌గా రికార్డ్ చేసి తదుపరి అకౌంటింగ్ దశలకు తర్వాత మనము లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ వీటన్నిటికి కూడా ఒక మార్గదర్శిగా నిలుస్తుందనమాట. ఈ జర్నల్ యొక్క నమూనా ఎలా ఉంటుందంటే తేదీ ఉంటుంది, లావాదేవీ జరిగిన రోజు, పర్టికులర్స్ ఉంటాయి, డెబిట్ మరియు క్రెడిట్ అయ్యే అకౌంట్ల పేర్లు మరియు నిరేషను. ఈ లెడ్జర్ ఫోలియో ఉంటుంది. ఈ పద్దు లెడ్జర్‌లో ఎన్నో పేజీలో ఉంది తెలిపే నంబర్ ఉంటుంది ఇక్కడ. డెబిట్ టోటల్ డెబిట్ అమౌంట్
టోటల్ క్రెడిట్ అమౌంట్ ఉంటుంది. దీని ఎదురుగా చూపే మొత్తము. ఇది ప్రతి ఆర్థిక లావాదేవీని అకౌంటింగ్ భాషలోకి మార్చి భవిష్యత్తులో ఆడిటింగ్ జరిగిన లేదా రిపోర్టింగ్ కోసము ఒక శాశ్వతమైన సాక్ష్యంలాగా నిలుస్తుంది. ఇప్పుడు బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. వాట్ ఈస్ ది ప్రైమరీ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ వేర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఫర్. ఈ లెడ్జరు, బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కాదు, ఇది జర్నల్. కరెక్ట్ ఆప్షన్ 3. జర్నల్ ఈజ్ కాల్డ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ, ట్రాన్సాక్షన్స్ అండ్ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ జర్నల్ బిఫోర్ లెడ్జర్ పోస్టింగ్. లెడ్జర్ మిగతావంతా కూడా లెడ్జర్ అనేది సెకండరీ క్లాసిఫికేషను, బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనల్ స్టేట్మెంటు, ట్రాన్సాక్షన్స్, జర్నల్, లెడ్జర్ ఇది ఆర్డరు. నెక్స్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇది అకౌంటింగ్ ప్రపంచంలో ఇది బేసిక్ ఫండమెంటల్ మరియు ముఖ్యమైన భావన. ఇది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దీని తెలుగులో వ్యాపార అస్తిత్వ భావన అంటారనమాట. ఇదంటే ఏమంటే ఒక యజమాని వ్యాపార యజమాని రెండు సపరేట్, వాటి మధ్య ఒక లైన్ ఉంటుంది. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు, వ్యాపారం వేరే, ఓనర్ వేరే. అకౌంటింగ్ లెక్కలు రాసేటప్పుడు యజమానిని వ్యాపారం నుంచి విడిగా చూడాలి. చాలామంది చేసే పొరపాటు ఇది. బిజినెస్ చేసేవాళ్ళు యజమాని వ్యాపారానికి యజమాని అయినప్పటికీ చట్టపరంగా మరియు అకౌంటింగ్ పరంగా వ్యాపారానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇది ఎందుకు కీ రీజన్స్ ఏమంటే వ్యక్తిగత మరియు వ్యాపార లావాదేవీలు. తన ఇంటి కోసం కొన్న వస్తువులు, ఖర్చులు వ్యాపార పుస్తకాల్లో రాయకూడదు, దాన్ని చూపించకూడదు. కేవలం వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలని అందులో నమోదు చేయాలి. క్యాపిటల్ యాజ్ ఎ లయబిలిటీ. యజమాని వ్యాపారంలో పెట్టుబడిని యజమానికి తిరిగి ఇవ్వాల్సిన అప్పుగా, అంటే ఆ బిజినెస్ అనేది రిటర్న్ చేయాల్సిన అప్పుగా, డెబిట్గా చూడాలి. దీన్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపు చూపించాలి పెట్టుబడిని. డ్రాయింగ్స్. ఒకవేళ యజమాని తన సొంత అవసరాల కోసం వ్యాపారం నుంచి నగదు లేదా సరుకులు తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్గా పరిగణించి పెట్టుబడి నుంచి తగ్గించేసేయాలన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఒక కిరాణా షాపు ప్రారంభించాడు అనుకుందాము. అకౌంటింగ్ ప్రకారం ఆ 10 లక్షలు అనేది ఆ వ్యక్తి యొక్క ఆస్తే, కానీ ఆ బిజినెస్కి అది యజమానికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత. ఆ వ్యాపారము ఆ యజమానికి అది తిరిగి చెల్లించాల్సిన లయబిలిటీ. ఆ వ్యక్తి ఒకవేళ తన ఇంటి కరెంటు బిల్లు కట్టాడు అనుకోండి, అది వ్యాపార ఖర్చు కాదు. అదే ఆ షాప్ కోసం కట్టాడు అనుకోండి, అది వ్యాపార ఖర్చు అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఇట్లా సపరేట్గా చూడడం వల్ల నిజమైన లాభ నష్టాలు ఏముందో తెలుస్తాయి. ఈ భావన పాటిస్తేనే వ్యాపారానికి ఎంత లాభం వచ్చింది ఖచ్చితంగా తెలుస్తుంది. మన ఖర్చులు, బిజినెస్ ఖర్చులు అంతా కలిపేస్తేనే అందరూ లాస్ అయిపోతూ ఉంటారు, అంతా మనకు లాభం అనుకుంటారు. ఆర్థిక స్థితిగతులు, వ్యాపారానికి ఉన్న ఆస్తులు మరియు అప్పుల గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. ట్యాక్సేషన్కి ఈజీగా ఉంటుంది. మనకు యజమాని వేరు, వ్యాపారం వేరు అని నమ్మి లెక్కలు రాయడమే ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్టు. ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. వ్యాపార సంస్థ భావన, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రధానంగా దేనిని నొక్కి చెబుతుంది? వ్యాపారం మరియు యజమానిని ప్రత్యేక సంస్థలు, వ్యాపారం ఒక సంస్థ, యజమాని ఒక సంస్థలుగా అది చూపిస్తుంది. విచ్ డస్ ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రైమరీలీ ఎంఫసైజెస్? మిక్సింగ్ పర్సనల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు, వ్యూయింగ్ బిజినెస్ అండ్ ఓనర్ ఇన్ వన్ యూనిట్ కాదు, ట్రీటింగ్ బిజినెస్ అండ్ ఓనర్ సపరేట్లీ, రికార్డింగ్ ఓన్లీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కూడా కాదు. ఇక్కడ మెయిన్ ఏమంటే బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ ట్రీటెడ్ సపరేట్లీ, పర్సనల్ ఎక్స్పెన్సెస్ మస్ట్ బి ఎక్స్క్లూడెడ్, డ్రాయింగ్స్ రెడ్యూస్ క్యాపిటల్. మిగతావి మిక్సింగ్ వయాలిటీస్ ఎంటిటీ కాన్సెప్ట్ వస్తుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఇక్కడ ఓనర్కి బిజినెస్కి సపరేట్గా చూడడమే ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ అకౌంటింగ్ ఈక్వేషను ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీసు ప్లస్ యజమాని పెట్టుబడి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. ఇదే సూత్రం అనమాట. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంతా దీని మీదనే ఆధారపడిపోతూ ఉంటుంది. అంటే అసెట్స్ అంటే వ్యాపారానికి ఉన్న విలువైన వస్తువులను ఆస్తులు అంటారు అసెట్స్. ఇది భవిష్యత్తులో వ్యాపారానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అన్నమాట. ఉదాహరణకి క్యాషు, మెషినరీ, బిల్డింగు, ఫర్నిచరు, కస్టమర్ల నుంచి అతనికి రావాల్సిన ఈ డెప్టార్స్ ఇవంతా కూడా ఇతనికి అసెట్స్ అవుతాయి అన్నమాట. అప్పులేమంటే వ్యాపారం ఇతరులకు, బయట వ్యక్తులకు చెల్లించాల్సిన బాధ్యతలను లయబిలిటీస్ అప్పులు అంటారు. ఉదాహరణకు బ్యాంకు లోన్లు, అప్పుకు కొన్న సరుకుల గురించి సప్లయర్కి ఇవ్వాల్సిన డబ్బు క్రెడిటార్స్ అంటారు దీన్ని. ఇక్కడ ఓనర్స్ ఈక్విటీ బార్ క్యాపిటల్. యజమాని వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిని ఈక్విటీ అంటారు. వ్యాపారంలోని మొత్తం ఆస్తుల నుంచి అప్పులను తీసివేస్తే మిగిలేదే యజమాని వాటా. దీన్నే నెట్వర్త్ అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు
మీరు 5,000 రూపాయల నగదుతో వ్యాపారం మొదలుపెట్టారు. ఇక్కడ అసెట్స్ రూ. 5,000 ఉన్నాయి. లయబిలిటీస్ అప్పుడు జీరో స్టార్ట్ చేసినప్పుడు. ఇక్కడ ఈక్విటీ 5,00,000 అనమాట ఇది. 5,00,000 ఉంటుంది. మీరు వ్యాపారం కోసం ఒక రూ. 1,00,000 అప్పు తీసుకున్నారనుకోండి. ఇప్పుడు అసెట్స్ ఏమో మీకు 6,00,000 అవుతాయి. కానీ లయబిలిటీస్ రూ. 1,00,000, ఈక్విటీ మీరు పెట్టిన పెట్టుబడి 5,00,000. కాబట్టి ఇక్కడ 6,00,000 ఈజ్ ఈక్వల్ టు 6,00,000. ఈ ఈక్వేషన్‌కి మనం అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీకి ఈక్వేషన్ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇది ప్రతి లావాదేవీ ఈక్వేషన్ మీద 2 చోట్ల ప్రభావం చూపుతుంది. దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఈ ఈక్వేషన్ ఆధారంగానే బ్యాలెన్స్ షీట్ అనేది తయారవుతుంది. బ్యాలెన్స్ షీట్‌లో 2 వైపులా టోటల్ సమానంగా రావడానికి ఇదే కారణమవుతుంది. ఒకవేళ వ్యాపారాన్ని మూసివేస్తే ముందుగా బయట వ్యక్తుల అప్పులు తీర్చాలి. తర్వాత మిగిలిందే యజమానికి మిగిలేది. అదే అతని ఈక్విటీ అనమాట. వ్యాపారంలో ఉన్న ప్రతి ఆస్తిని కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుగా వచ్చిందా? లేదా యజమాని తెచ్చాడా? అని ఈ సమీకరణం చెప్తుందనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ కాదు. లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ. అసెట్స్ అనేటివి లయబిలిటీస్ ప్లస్ ఓనర్ ఈక్విటీ కలిపితే వస్తాయి. ఇది మీద కానే కాదనమాట అసెట్స్. ఇది ఫార్ములా. ఈ ఫండమెంటల్ లాజిక్ ఏమంటే అసెట్స్ అనేటివి ఫైనాన్స్డ్ త్రూ లయబిలిటీస్ ఓనర్స్ క్యాపిటల్. వై అదర్స్ రాంగ్ మ్యాథమెటికల్ సైన్స్ అకౌంటింగ్ ఈక్వేషన్ విల్ నాట్ బ్యాలెన్స్. ఇక్కడ అసెట్స్ అనేటివి లయబిలిటీస్ క్యాపిటల్ కలిపితేనే వస్తుంది. ఇప్పుడు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ చూద్దాము. ఈ డ్యూయల్ రికార్డ్ సిస్టమ్ ఇది. ఈ డ్యూయల్ రికార్డ్ సిస్టమ్ అనేది వ్యాపార సంస్థకు బ్యాంకుకు మధ్య జరిగే లావాదేవీలు 2 వేరు పుస్తకాల్లో నమోదు చేయబడతాయి. క్యాష్ బుక్ అంటారు వ్యాపారం మెయింటైన్ చేసేది. పాస్బుక్ అనేది బ్యాంకులో ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాష్ బుక్ అనేది ఇది ఎవరు నిర్వహిస్తారంటే బిజినెస్ ఫర్మ్ తన కార్యాలయంలో నిర్వహిస్తుంది. ఇక్కడ వ్యాపారస్తుడు బ్యాంక్ కాలం కూడా అందులో పెట్టాలి. వ్యాపారస్తుడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు, బ్యాంకు నుంచి ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు తన క్యాష్ బుక్లోని ఈ బ్యాంక్ కాలంలో నమోదు చేసుకుంటాడు. ఇక్కడ వ్యాపారస్తుడి దృష్టిలో జాగ్రత్తగా గమనించండి. వ్యాపారస్తుడి దృష్టిలో బ్యాంకులో ఉన్న డబ్బు ఒక ఆస్తి. అందుకు డబ్బు డిపాజిట్ చేసినప్పుడు డెబిట్ చేస్తాడు. బ్యాంకు నుంచి ఖర్చు అయినప్పుడు క్రెడిట్ చేస్తాడు. ఇది వ్యాపారస్తుడి దృష్టిలో. అదే బ్యాంకు దృష్టిలో ఏమవుతుందంటే బ్యాంకు తన సిస్టంలో నిర్వహిస్తుంది ఈ పాస్బుక్ బ్యాంక్ స్టేట్మెంటు. దీని కాపీనే కస్టమర్కు పాస్బుక్ లేదా స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంది. బ్యాంకు తన వద్ద ఉన్న కస్టమర్ ఖాతాలో జరిగే ప్రతి లావాదేవీని ఇందులో నమోదు చేస్తుంది. డిపాజిట్లు కానీ, చెక్ డిపాజిట్లు కానీ, ఇంకేదైనా వేరే డైరెక్ట్ డిపాజిట్స్ కానీ, అతనికి ఏదైనా ఖర్చులు ఏమున్నా కూడా అందులో నోట్ అయిపోతూ ఉంటాయి. బ్యాంకు దృష్టిలో కస్టమర్ డిపాజిట్ చేసిన ఒక అప్పు అనమాట ఇది. ఇక్కడ బ్యాంకు దృష్టిలో అది లయబిలిటీ. ఎందుకంటే ఆ డబ్బును కస్టమర్కి తిరిగి ఇవ్వాలి. అందుకే కస్టమర్ డిపాజిట్ చేస్తే బ్యాంకు క్రెడిట్ చేస్తుంది, కస్టమర్ డబ్బు చేస్తే డెబిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆపోజిట్గా ఉంటుంది వీళ్ళు మెయింటైన్ చేసేది. కాబట్టి ఇప్పుడు ఒక్కోసారి తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు తేడాలు వస్తాయంటే 2 పుస్తకాల్లో నిల్వ సమానంగా ఉండాలి. అంటే క్యాష్ బుక్ బ్యాలెన్సు, బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ సమానంగా ఉండాలి. ఒక్కోసారి తేడాలు వచ్చేస్తాయి. మనం ఏదైనా చెక్కులు పంపిస్తాము, చెక్ ఇచ్చేసి మనము ఎవరికైనా చెక్ ఇచ్చి క్యాష్ బుక్లో దాన్ని తగ్గిచ్చేస్తాము. కానీ వాళ్ళు బ్యాంకులో దాన్ని ఇంకా డ్రా చేయలేదనుకోండి, మన క్యాష్ బుక్లో అది అట్లే మెయింటైన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్లో వాడు ఇంకా డ్రా చేయలేదు కదా, అది ఇచ్చేసిన తర్వాత అది అట్లా జరగచ్చు. మనకు తెలియకుండానే ఒక్కోసారి బ్యాంకులు ఏదో సర్వీస్ ఛార్జీలు, స్టేట్మెంట్ ఛార్జెస్లని, డెబిట్ ఛార్జెస్లని రకరకాల ఛార్జెస్లు పాస్బుక్లో దాన్ని డెబిట్ చేస్తారు. అది మన క్యాష్ బుక్లో ఉండదు. ఎవరైనా మనకు తెలియకుండా కస్టమర్ డైరెక్ట్గా బ్యాంకులో వేసేస్తాడు. అది మన పాస్బుక్లో కనిపిస్తుంది కానీ క్యాష్ బుక్లో ఉండదు. అది బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. ఇది సరిగ్గా చూడడానికే మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని ఒకటి బ్యాంకు నిల్వల సర్దుబాటు పట్టికను తయారు చేయాలి. వ్యాపార లావాదేవీలను పారదర్శకంగా ఉంచడానికి ఈ డ్యూయల్ రికార్డ్ సిస్టమ్ అనేది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఈ బీఆర్ఎస్ గురించి చూద్దాము. బ్యాంక్ రీకన్సిలేషన్ బుక్ గురించి. ఈ బీఆర్ఎస్ అనేది బ్యాంకు నిల్వల సర్దుబాటు పట్టిక. క్యాష్ బుక్ మరియు పాస్బుక్ మధ్య ఉండే తేడాలను సరిచేసే ప్రక్రియ. ఇది ఒక నిర్దిష్ట తేదీన వ్యాపారస్తుడికి క్యాష్ బుక్లోని బ్యాంకు నిల్వకు మరియు బ్యాంకు వాళ్ళు ఇచ్చే పాస్బుక్లోని నిల్వకు గల మధ్య వ్యత్యాసాలను గుర్తించి వాటిని సరిపోల్చడానికి తయారు చేస్తుంది. ఇది తేడాలు రావడానికి కారణాలు ఆల్రెడీ చూసాము. మళ్ళీ వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు, మనం చెక్కులు జారీ చేసినా అప్పుడు మన క్యాష్ బుక్లో తగ్గించుకుంటాము. బ్యాంకులో వాళ్ళు ఇంకా డబ్బు తీసుకోకపోతే పాస్బుక్లో నిల్వ తగ్గదు.
చెక్కులు బ్యాంకులో వేసినా ఇంకా వసూలు కావు. ఒక్కోసారి మనకిచ్చిన చెక్కులు బ్యాంకులో వేస్తాము. 2, 3 రోజులు పడతాయి. మనం చెక్కులు యాడ్ చేసి మన క్యాష్ బుక్‌లో దాన్ని యాడ్ చేస్తాము. బ్యాంకులో అయితే అమౌంట్ పెరగదనమాట. బ్యాంకు మాత్రమే చేసే లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ బై బ్యాంక్ ఓన్లీ. బ్యాంకు చార్జీలనేది బ్యాంక్ చేస్తుంది మనకు తెలియకుండానే. వడ్డీ ఒక్కోసారి క్రెడిట్ చేస్తుంది. అది మన క్యాష్ బుక్‌లో అవ్వదు. ఇంకేదైనా మన తరపున బ్యాంక్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం లాంటిది ఏదైనా కట్టేసిందనుకోండి, లేదా డివిడెంట్లు నేరుగా వసూలు చేసేయొచ్చు. మనం వాటికి ఇచ్చేసుంటాం పర్మిషన్‌లు. పొరపాట్లు క్యాష్ బుక్‌లో పద్దులు రాయడంలో వ్యాపారస్తుడు చేసే తప్పులు లేదా బ్యాంక్ వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల ఈ క్యాష్ బుక్‌కి, పాస్‌బుక్‌కి తేడాలొచ్చేస్తాయి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ముందు ఏదో ఒక దాంతో తయారు చేయాలి. ఏదో ఒక బుక్‌తో స్టార్ట్ చేయాలి. మనం క్యాష్ బుక్‌తో అయినా స్టార్ట్ చేసి దాన్ని సరి చేయొచ్చనమాట. ఏదో ఒక పుస్తకం నిల్వతో బ్యాలెన్స్‌తో మొదలుపెట్టి, మనం యాడ్ చేసుకుంటా వెళ్ళాలి. మైనస్ చేస్తూ ఆ రెండవ పుస్తకం యొక్క నిల్వకు చేరుకోవాలనమాట. ఒకవేళ క్యాష్ బుక్ బ్యాలెన్స్‌తో మొదలుపెట్టినామనుకోండి, బ్యాంకులో ఎవరైనా మనకు తెలియకుండా డబ్బేశారనుకోండి, ఆ మొత్తాన్ని కలపాలి. లేదా మనకు తెలియకుండా ఏదైనా చార్జెస్ పడినాయంటే దాన్ని తీసేయాలనమాట. ఇలాగా చేయడం వల్ల ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుంది. నగదు నియంత్రణ బ్యాంకులో ఉన్న అసలు నిల్వ ఎంతో తెలుస్తుంది కాబట్టి, మనము చెక్కులు ఇచ్చేటప్పుడు బౌన్స్ కాకుండా చూడొచ్చు. మోసాల నివారణ ఎవరైనా సిబ్బంది వాడు చెక్ ఇచ్చేసి ఉంటాడు, బ్యాంకులో అది వాడు తీసుకోండడు, ఇంకొకటి ఏదైనా డ్రా చేసేదానికి వీటిని ఈజీగా కనిపెట్టొచ్చనమాట. అకౌంటెంట్ ప్రతి నెల ఇది చేయాలి. ప్రతి నెల చేస్తేనే అది ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ చేయకపోతే చాలా ఇబ్బందయిపోతది దాన్ని టాలీ చేసుకునేదానికి. మనము ఒక ఉదాహరణతో మనం బాగా నీట్‌గా క్యాష్ బుక్ ద్వారా మొదలుపెట్టి పాస్‌బుక్‌కి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇప్పుడు మార్చి 31న వ్యాపార సంస్థకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. క్యాష్ బుక్ ప్రకారం బ్యాంకులో నిల్వ మనకు రూ. 1000 చూపిస్తోంది మన దగ్గరుండే క్యాష్ బుక్‌లో. మనం బ్యాంకులో వేసిన ఇంకా వసూలు కాని చెక్కు రూ. 2000 అది. ఇంకా అవ్వలేదది. మనం క్యాష్ బుక్‌లో ఎంటర్ చేయాలనా ఏమో చూద్దాం. జారీ చేసినా ఇంకా బ్యాంకులో ప్రెజెంట్ కాయని చెక్కు. ఇది ఎవరికో ఇచ్చేసాము. వాడు బ్యాంకులో ప్రెజెంట్ చేయలేదు. మనకు తెలియకుండా బ్యాంక్ రూ. 100 సర్వీస్ ఛార్జీ వసూలు చేసేసింది. ఏం చేయాలా? మనము క్యాష్ బుక్ నిల్వ 10,000 ఉంది కదా! 10,000 నుంచి మొదలుపెట్టాలి. దేన్ని కలపాలి? మనం జారీ చేసిన చెల్లింపుకు రాని చెక్కుని దీనికి కలపాలి. తీసివేయాలి. బ్యాంకులో వేసిన వసూలు కాని చెక్కులను మైనస్ చేయాలిక్కడ. మనకింకా బ్యాంక్ ఛార్జీలు తీసేయాలి. ఇది మనకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు ఇవి మొత్తం చేయాలి. పద పద 11,500. ఇక్కడ మొత్తం చేయాలి. 2,100. పాస్‌బుక్ ప్రకారం మన నిల్వ 9,400. చూడండి క్యాష్ బుక్ ప్రకారమేమో మనకు 10,000 ఉంది. ఈ చెక్కులు ఇచ్చినాము ఎవరికి ఇది చిన్న ఉదాహరణ. ఎక్కువ ఇచ్చేసుంటే ఇబ్బంది కదా! కాబట్టి 11,000లో నుంచి 2,100 తీసేస్తే 9,400. ఇలాగా మనము బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూద్దాము. ఒకే ట్రాన్సాక్షన్ కోసం బ్యాంకు మరియు కస్టమర్ యొక్క ద్వంద్వ రికార్డు వ్యవస్థ కింది వాటిలో ఏది బాగా విస్తరిస్తుంది? క్యాష్ బుక్ అనేది డెబిట్ వైపు, పాస్‌బుక్ అనేది క్రెడిట్ వైపుకు అనుగుణంగా ఉంటుందన్నమాట. నేను ఇంకా కొంచెం ఎక్కువ చెప్పాను మీకు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్ డ్యూయల్ రికార్డ్ సిస్టమ్ ఆఫ్ బ్యాంక్ అండ్ కస్టమర్ ఫర్ ది సేమ్ ట్రాన్సాక్షన్. సేమ్ ఎంట్రీ ఆన్ సేమ్ సైడ్ కాదు. డెబిట్ సైడ్ కరస్పాండ్ టు డెబిట్. క్యాష్ బుక్ డెబిట్ కరస్పాండ్స్ టు పాస్‌బుక్ క్రెడిట్. ఇక్కడేమో మన క్యాష్ బుక్‌లో డెబిట్ అవుతుంది. అక్కడ పాస్‌బుక్‌లో ఏమో క్రెడిట్ కింద ఉంటుందన్నమాట. అది బ్యాంకు మన వ్యాపారస్తుడికి ఇవ్వాల్సిన అప్పు అది. ఇక్కడ లాజిక్ ఏమంటే క్యాష్ బుక్ అనేది మన దగ్గర డెబిట్ అయిపోతుంది. పాస్‌బుక్‌లో ఏమో అది క్రెడిట్ అవుతది. బ్యాంక్ ట్రీట్స్ కస్టమర్ డిపాజిట్స్ యాజ్ లయబిలిటీ. దానికి క్రెడిట్‌గా చూస్తుంది. ఎంట్రీస్ అపియర్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ మిగతా ఆప్షన్స్. ఇక్కడ ఆపోజిట్ అనమాట. క్యాష్ బుక్‌లో డెబిట్ అయితే పాస్‌బుక్‌లో క్రెడిట్. పాస్‌బుక్‌లో క్రెడిట్ అయితే క్యాష్ బుక్‌లో డెబిట్. మనం 5 కాన్సెప్టులు చూసాము. కంపెనీస్ యాక్ట్స్ ప్రొవిజన్స్ ఇది ఇంకా కొంచెం డీటెయిల్‌గా చూసి ఉండాల్సింది. సబ్సిడరీ బుక్స్ అండ్ డివిజన్ ఆఫ్ వర్క్, జర్నల్ యాజ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ, బిజినెస్ ఎంటిటీస్ కాన్సెప్ట్, అకౌంటింగ్ ఈక్వేషను, క్యాష్ బుక్ వర్సెస్ పాస్‌బుక్ లాజిక్. టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్‌జీపీటీ అండ్ జెమినై. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.